హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో స్పెషల్ రెసిపీ ఈ మన్ను టెండల్లో ఒంట్లో వేడిని తగ్గించి శరీరానికి చల్లదనాన్ని అందించే నన్నారి షర్బత్ని ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను. నన్నారి షర్బత్ చేయటం కోసం 100 గ్రాముల నన్నారి వేర్లు తీసుకుని శుభ్రంగా కడిగి ఇలా రోట్లో వేసి బాగా దంచి 2 లీటర్ల వాటర్ పోసి బాగా కలిపి మూత పెట్టి ఒక రోజు నానబెట్టాలి. ఒక రోజు నానిన తర్వాత ఈ వేర్లని ఉడికించాలి. గ్యాస్ ఆన్ చేసుకుని ఈ వేర్లు నానబెట్టిన కడాయి పెట్టుకుని బాగా మరిగించాలి. మనం ఇందులో పోసిన 2 లీటర్ల నీళ్ళలో 1 లీటర్ నీళ్లు ఆవిరయ్యి 1 లీటర్ నీళ్లు ఇందులో మిగలాలి. ఇలా బాగా మరిగిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకుని ఒక గిన్నె తీసుకుని దానిపైన ఇలా స్ట్రైనర్ పెట్టుకుని నీటిని వడగట్టుకోవాలి. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని మళ్ళీ ఇంకొకసారి ఈ నీటిని వడగట్టుకుంటే మెత్తని పొడి ఏదైనా ఉంటే ఇలా అడుక్కి వచ్చేస్తుంది. ఇప్పుడు ఇందులో 1 కేజీ పటిక బెల్లం వేసి బాగా కలిపి మరిగించాలి. పటిక బెల్లం కరిగి ఇలా ఒక పొంగు వస్తే సరిపోతుంది. ఇది పాకం రావాల్సిన అవసరం లేదు. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకుని చల్లారిన తర్వాత ఒక నిమ్మకాయ రసం పిండుకోవాలి. ఇలా చేస్తే నన్నారి గట్టిపడకుండా ఉంటుంది. ఇలా తయారు చేసిన నన్నారి షర్బత్ ని గాజు సీసాలో పోసుకుని ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే 6 నెలల వరకు ఫ్రెష్ గా ఉంటుంది. ఇప్పుడు నన్నారి షర్బత్ చేసుకుందాం. దీనికోసం గాజు గ్లాస్ లో 2 ఐస్ క్యూబ్స్ వేసుకుని తర్వాత ఇందులో నానబెట్టిన 2 టేబుల్ స్పూన్లు గోండు కటీర వేసుకోవాలి. తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్లు నానబెట్టిన సబ్జా గింజలు, 3 టేబుల్ స్పూన్లు నన్నారి షర్బత్ వేసుకుని తర్వాత ఇందులో అరచెక్క నిమ్మరసం పిండుకోవాలి. ఇప్పుడు ఇందులో చల్లని నీళ్లు పోసి మొత్తం అంతా బాగా కలిపితే ఎంతో టేస్టీ సమ్మర్ స్పెషల్ నన్నారి షర్బత్ రెడీ అయిపోయింది. మీరు కావాలంటే వాటర్ ప్లేస్ లో సోడా కూడా పోసుకోవచ్చు. ఇలా ఒకసారి నన్నారి షర్బత్ ని ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. మనం ఇందులో పంచదార కానీ కలర్స్ కానీ ప్రిజర్వేటివ్స్ కానీ కలపలేదు కాబట్టి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది.